శ్రీకాళహస్తి గుడి కథ. పల్నాడు ప్రాంతంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిత్తూరు జిల్లాలో ఉన్నది మహా పవిత్రమైన శ్రీకాళహస్తి. ఇక్కడ ఉన్న గుడి భగవంతుని మహిమను, భక్తుల నిస్సహాయతను, మరియు భగవంతుని కరుణను చూపించే కథతో ప్రసిద్ధి చెందింది. ఈ గుడి కథ మొదలు అవుతుంది ఒక అరుదైన భక్తుడితో, కనప్ప నాయనార్. శ్రీకాళహస్తి ప్రాధాన్యత. శ్రీకాళహస్తి గుడి పంచభూత స్థలాలలో ఒకటి. పంచభూతములు అంటే ప్రకృతి యొక్క 5 మూలతత్వాలు: భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. శ్రీకాళహస్తి ప్రత్యేకత ఏంటంటే, ఇది వాయు, గాలి తత్వానికి ప్రతీక. ఇక్కడ శివుడు కాళహస్తీశ్వరుడు అనే రూపంలో కొలువై ఉన్నాడు. కాళహస్తి అనే పేరు 3 భాగాల నుండి వచ్చింది. కాళు ఒక కరి ఏనుగు, హస్తి ఒక సింహం, శృతి ఒక పాము. ఈ 3 జంతువులు కూడా శివుని గొప్ప భక్తులుగా శ్రీకాళహస్తి వద్ద శివుడిని పూజించాయని పురాణం చెబుతుంది. కనప్ప నాయనార్ కథ. పూర్వం ఒక వేటగాడు ఉండేవాడు. అతని పేరు తిన్నప్ప. తరువాత కనప్ప అని ప్రసిద్ధి చెందాడు. తిన్నప్ప అటవీ ప్రాంతంలో జీవించేవాడు. అతనికి చదువు తెలియదు, శాస్త్రాలు తెలియదు. కాని అతని హృదయం భగవద్భక్తితో నిండి ఉండేది. ఒకరోజు వేట కోసం అడవిలో తిరుగుతూ అతడు ఒక శివలింగాన్ని కనుగొన్నాడు. మనసారా ఆకర్షితుడై తన విధానంలో పూజ చేయడం ప్రారంభించాడు. పుష్పాలే కాదు, తన వేటలో పట్టిన మాంసం కూడా భక్తిగా సమర్పించేవాడు. చెట్టు నుండి నీటిని తెచ్చి శివుడి ముఖానికి అభిషేకం చేసేవాడు. తన దగ్గర ఉన్న ఏమిటైనా శ్రద్ధతో అర్పించేవాడు. ఇలా ఎన్నో రోజుల పాటు సజీవమైన భక్తితో పూజ చేస్తూ ఉండగా శివుడు తిన్నపాను పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు శివలింగానికి కంట్లో నుంచి రక్తం కారడం మొదలైంది. తిన్నపా తల్లి మమకారంతో భయపడ్డాడు. తన వేటగాడి సంస్కృతిలో పెరిగిన తిన్నపా తక్షణమే ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన కంటి ఒకటి తీసి శివుడి కంటిపై పెట్టి బాధను తగ్గించాలని. అతడు అలా చేశాడు. కాని మరొక కంటి నుండి కూడా రక్తం కారడం మొదలైంది. వెంటనే తన మిగిలిన కంటిని కూడా తీయడానికి సిద్ధమయ్యాడు. ఈ సమయంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నపాను ఆపి అతని భక్తిని ఆశీర్వదించి అతన్ని మోక్షానికి చేర్చాడు. తిన్నపాకు కనప్ప నాయనార్ అనే పేరుతో చరిత్రలో నిలిచిపోయాడు. శ్రీకాళహస్తి గుడి విశేషాలు. ఈ గుడిలో ప్రధాన లింగం ఎప్పుడూ స్వయంభూ ప్రకృతిగా ఏర్పడింది గా కొలవబడుతుంది. గాలి ఎప్పుడూ లింగం చుట్టూ వీచుతూ ఉంటుంది. దీపాలు వదిలినా అవి గాలి తాకుడుతో కంపించుతూ కనిపిస్తాయి. ఇది గ్రహదోష నివారణ క్షేత్రముగా ప్రసిద్ధి. ముఖ్యంగా రాహు, కేతు పూజలు ఇక్కడ ప్రసిద్ధి. శివరాత్రి రోజు